ఎందుకు బీజేపీ వైపు మీరు మొగ్గు చూపిస్తున్నట్లు తెలుస్తుంది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై నరేంద్ర మోదీ గారు అండ్ తద్వారా అమిత్ షా కూడా ఆయన కూడా భలే డెవిలెక్ట్ వర్క్ అమ్మ. ఆయన ఒక రకంగా కనిపించని శక్తి, కనిపించే యోగి మోదీ గారు. అంటే వింటూ ఉంటాం కదా చాలా, ఎంత క్రిస్ప్ అమిత్ షా గారు, టు ది పాయింట్. అది అంత ఈజీ కాదు తల్లి, అనేవాళ్ళది ఏముంటుంది లేదమ్మా, ఎన్నన్నా అనగలుగుతారు. ఆయన మోదీ గారు కూడా ఆ స్థానంలో ఉండి చిన్నపిల్లలకి ఏంటి, స్త్రీలకు కుటుంబంలో ఇంకా కానివ్వండి, ఆయన తన తల్లి పడ్డ కష్టాలు ఏ స్త్రీ పడకూడదు. ట్రిపుల్ తలాక్ ఏంటి ఏమ్మా, మనకు తెలీదా ఎంత బాధ అనుభవిస్తారో స్త్రీలు ఆ ట్రిపుల్ తలాక్లో. హీఈస్ అ సెయింట్. హీఈస్ అ సెయింట్ హూ ఇస్ సిట్టింగ్ ఇన్ అ చైర్ ఆఫ్ పవర్. అంతే, ఆయన ఒక రకమైన రాముడే, రామరాజ్య స్థాపకుడే. అది నాకు చాలా నచ్చింది, చాలా ఇన్స్పైరింగ్. వారు అవకాశం ఇస్తే, ఎందుకంటే పార్టీ వారిది కదమ్మా, నా పార్టీ కాదు కదా ఇది, నేను డిక్లేర్లు చేసుకోవడానికి. మీరు వేస్తున్న అడుగులు మీ వారికి వినిపిస్తాయి, కనిపిస్తాయి అనేది ఆశ. ఓకే, సో నెక్స్ట్ మాధవి గారిని మేము హైదరాబాద్ ఎంపీగా చూడబోతాం అన్నమాట. అలా మీరు కోరుకోండి, ఆశించండి. ఎందుకంటే నేను ఐ కాంట్ సే దట్ టుడే బికాస్ we all have to wait for the party high command to give us that. మీ ప్లాన్స్ అన్ని, మీ అడుగులన్నీ మీ గమ్యం చేరుకోవడానికి అలానే కనిపిస్తూ ఉన్నాయి. నేను అలా వర్క్ చేస్తున్నాను ఆ దిశగానే. మీరు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మీరు పుట్టి పెరిగిన ప్రాంతంలో చేసే ప్రతి కార్యక్రమము ఎక్కడో ఒక రాజకీయ కోణాన్ని పృషిస్తుంది అని చెప్పి అక్కడున్న వాళ్ళు అంటున్నారు. అననివ్వండి అమ్మా, రైట్ టు ఎక్స్ప్రెషన్ కదా తల్లి, ఫండమెంటల్ రైట్. వాళ్ళ రైట్ నేను ఎలా లాక్కుంటాను తల్లి? ఇప్పుడు మా గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళతోనే ఇంత చిరునవ్వుతోనే మాట్లాడాను, అలా ఈరోజు మాట్లాడతారు. అన్నిటికీ సంశయమయ్యే సిద్ధమయ్యే మనం వెళ్ళాలి కదమ్మా అనేవాళ్ళు అంటారు. అననివ్వండి. అలా నన్ను ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తున్నారు, మరి వాళ్ళు వద్దా నాకు చెప్పమ్మా? రైట్, చాలా అమ్మవారి గుళ్ళు ఉన్నాయి కదా హైదరాబాద్ లో, కానీ మోదీ గారు, అమిత్ షా గారు ఎందుకు ఓల్డ్ సిటీలో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆ రకంగా ప్రతిసారి ఒక స్పెషల్ మూమెంట్స్గా చూస్తూ ఉంటారు? ఆ టెంపుల్ని విజిట్ చేయటం కానీ, ఆ టెంపుల్ కేంద్రంగా పొలిటికల్ డెవలప్మెంట్స్ చేయటం కానీ, ఆ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ అట్లా ఉంటాయంటారా? ఆవిడ రప్పించుకుంటున్నారా? అది ఒకటి, మనం అంటే దేవుడిని నమ్మే నాబోటి వాళ్ళకి అది ఒకటి మేము చెప్పచ్చు. రెండోది ఏమిటి అని అంటే, ఆ గుడి కట్టడానికి కూడా ఏ విధంగా అయితే 500 సంవత్సరాలుగా ఎంతోమంది కరసేవకులు వాళ్ళ ప్రాణాలను ఒడ్డి అయోధ్యని ఇప్పటిదాకా కాపాడుకుంటూ వచ్చిన దానికి మోదీ గారు వీళ్ళందరూ కలిసి ఒక అయోధ్య రామాలయ రూపం ఇచ్చారు. భాగ్యలక్ష్మిని కూడా మాకు ఒక చిన్న అయోధ్య అది. దాన్ని నిర్మించుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి, దాన్ని ఈ రోజు వరకు తీసుకురావడానికి కూడా ఇంకొక భాగ్యలక్ష్మి కరసేవకులు అక్కడ కూడా ఉన్నారు. అంటే ఆ భక్తులు ఓల్డ్ సిటీలో కూడా అంతే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి రావడం భక్తి ఒకటి పాళ్ళు, పెద్ద పాళ్ళు అది. దాంతోపాటు దాన్ని శ్రమపడి దాన్ని ఇన్ని ఏళ్ళు కాపాడుకున్న వాళ్ళకు కూడా ఒక స్ఫూర్తి ధైర్యాన్ని ఇవ్వాలి కదమ్మా, వాళ్ళే కదా నాయకులు అంటే. రైట్, వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, మహిళలందరికీ ప్రసవం అనేది పునర్జన్మతో సమానం. అవును తల్లి, ఆ స్థాయిలో ఉంటుంది. ఆ టైంలో పడే మెంటల్ అండ్ ఫిజికల్ ప్రెషర్ అంతా కూడా. మీరు ఎందుకు ఫ్రీ డెలివరీస్ చేయాలనుకున్నారు? వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్? అంటే నేను అప్పటి వరకు మెడికల్ క్యాంప్స్ రకరకాలుగా హెల్ప్ చేస్తూ వెళుతూ ఉన్నాను. ఓల్డ్ సిటీలో రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయడం నాకు చేతనైనవి. పిల్లలకి కంబళ్ళు ఇవ్వడం, చలి ఉంటే మంచినీళ్ళు లేకపోతే వాటర్ సప్లై చేయడం నాకు చేతనైనంత తెలియలేదు. నేను గొప్పగా చేశానని చెప్పను. ఇందుకు ఒకరోజు పూజలో కూర్చున్నప్పుడు ఇటువంటి భావన కలిగింది. మన లలితా సహస్రనామంలో మొదటి పదమే మీకు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దైవ కార్య సముద్యత. మొదటి నామమే శ్రీమాత. అంటే ఆవిడ ఎంతటి స్వరూపమైన ఫస్ట్ మాతృత్వానికి చిహ్నం ఆవిడ. అంటే షీ ఈజ్ అన్ ఎంబాడీమెంట్ ఆఫ్ అ మదర్. ఎందుకు అక్కడ ఆగింది నాకు సడన్గా, నేను ముందుకెళ్ళలేకపోయాను. ఇన్నిన్ని మాటలు చెప్తారు, ఇన్నిన్ని చేస్తారు, పూజలు అయితే చేసేస్తారు, కుంకుమార్చనలు చేసేస్తారు, కానీ
ఇంట్లో డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న ఒక స్త్రీ గర్భిణిగా ఉంటే ఆ ప్రసవం ఎలా జరగాలి? మొదటి ప్రసవం పైగా పుట్టింటి వాళ్ళు చేయాలి. ఏదో పెళ్లి చేసి పంపిస్తారు, డబ్బులు ఖర్చు పెట్టి. బీద ఇళ్లలో ఎంత మా ఖర్చులు పెట్టుకొని అప్పులు చేసుకుని, అందులో ఇప్పుడు మనకి చాలా కాలంగా ఇప్పుడు ఇళ్లలో పెళ్లి చేయడం మానేశారు. ఏదో ఫంక్షన్ హాళ్ళు తీసుకోవాలి, దానికో తెగ ఖర్చు అవుతుంది. ఆ డాంబికం ఆర్భాట. ఇళ్లలో స్పేస్ లేనప్పుడు ఏం చేస్తారు? హైదరాబాద్ లో ఇళ్ళు చూస్తూ ఉన్నారు, ఆ డబ్బా పెట్టెల్లాంటి అపార్ట్మెంట్స్, అగ్గిపెట్టెల లాంటి రూమ్స్ లో బతుకుతున్న కుటుంబాలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. మరి వాళ్ళందరికీ ఒక షెల్టర్ అంటే కమ్యూనిటీ హాల్స్, ఫంక్షన్ హాల్సే కదా. దేవాలయంలో చేసుకోవచ్చు కదమ్మా. ఒకప్పుడు ఇదే చిన్న చిన్న ఇండ్ల ముందే పందిరి వేసేసి ఆ ఒక్క పూట కళ్యాణానికి అటు ఇటు మనము పరదాలు వేసి రోడ్లు బ్లాక్ చేయకుండానే ఉన్నామా తల్లి? సరే, ఇప్పుడు ఆ అగ్గిపెట్టె ఇంటిలోని అమ్మాయినే కదా మనం తెచ్చుకుంటున్నది, అదే కదా నిజం. ఫంక్షన్ హాల్ నిజం కాదుగా. మరి అగ్గిపెట్టెలు ఇంటి అమ్మాయిని, అగ్గిపెట్టెని మనం ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం? అది కదా నిజం. ఆ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయకుండా డాంబికానికి ఇప్పుడు వాళ్ళ ఆ పిల్ల తండ్రి మనం కనుక అయ్యా మీరు ఇంట్లో పెళ్లి చేసి ఇవ్వండి, నాకే ఇబ్బంది లేదు, అక్కడి నుంచి చక్కగా మీ ఇంట్లో కన్యాదానించండి, అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొని వెళతాము అని కనుక అనగలిగిన నాడు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ ఆ ఫంక్షన్ హాల్ ఎంట పడి ఆ డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టుకొని అన్ని కష్టపడే బదులు స్త్రీధనంగా ఆ అమ్మాయికి ఇచ్చేస్తారు కదమ్మా కాస్త డబ్బులు. ఎలా చూడాలి? పెళ్లి అనేది ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది ఇప్పుడు, హంగు ఆర్భాటం. నా ఉద్దేశంలో పెళ్ళి అనేది ఇట్స్ అ వెరీ డివైన్ ఇన్స్టిట్యూషన్ తల్లి, పవిత్రమైన సంస్థ అది. ఇందాక మీకు ప్రకృతి అన్నాను చూడండి, ఆ ప్రకృతికి ఒక అందమైన పేరే కళ్యాణం. ఆ కళ్యాణం ద్వారా ఇద్దరు చక్కటి యువతికి యువకుడికి వయసులో ఉన్న వాళ్ళని ముడివేసి అక్కడి నుంచి పిల్లల జననం అనే ఇంకొక అద్భుతమైన ఒక చరిత్రను రచించడమే కళ్యాణం. అందుకే ఆ రోజు వివాహం అవుతున్న పిల్లవాడిని విష్ణు స్వరూపం కింద, పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిని మహాలక్ష్మి స్వరూపం కింద చూసి కన్యాదానం ఇవ్వడం జరుగుతుంది. అంత పవిత్రతను మనం ఏర్పాటు చేశాం. అంతెందుకమ్మా, ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది జనవరి 22కి. మేము 7 కాన్స్టిట్యున్సీలో సీతారామ కళ్యాణం రూపంలో కళ్యాణ మహోత్సవం చేస్తున్నాం. అది మనకి కళ్యాణానికి ఉన్న గొప్పతనం. అంటే ఏంటి? మన సీతమ్మను రామచంద్రుడు వివాహం చేసుకుంటే ఆ వివాహం అనే ఒక మహోత్సవం ఏదైతే ఉందో మన ఇండ్లల్లో మంగళప్రదమైన వాతావరణాన్ని ఇస్తుంది. అందుకే ఆ తలంబ్రాల అక్షింతలు ఆడపిల్లల మీద, కన్య పిల్లల మీద వేస్తారు. ఎందుకు? రేపొద్దున వీళ్ళు కూడా చక్కగా వివాహం అయ్యి చక్కటి భర్తలు వచ్చి వెళతారు. ఆ నల్ల పూసలు, కన్య పిల్లలతోనే నల్ల పూసలు గుచ్చిస్తాము. ఈ విధంగా మనము వివాహం అనే ప్రక్రియను ఒక పవిత్రమైన స్థానం ఇచ్చాము, సో దాట్ మనకి పాలిగామీస్ ఉండవు అని. సో ఇవన్నీ చూసిన తర్వాత అనిపించిందా ఫ్రీ డెలివరీస్ చేయాలి మహిళ? లేదు, ఫ్రీ డెలివరీ వాజ్ అన్ ఇండిపెండెంట్ థింగ్. ఇండిపెండెంట్ ఇక్కడ. కానీ ఒకటి, నన్ను నమ్మి నా శక్తిని, నా కార్యశీలతను నమ్మిని వాళ్ళు నాకు సీట్ ఇచ్చినందుకు నేను ఆ కుంఠిత దీక్షతో 100% కష్టపడి నేను చేసే కర్తవ్యం నేను చేస్తాను. బట్ పాత బస్తీ వార్ అనేది ఒక యుద్ధంతో పోలుస్తున్నారు. అది హిందూ ముస్లింల ఫైట్గా అభివర్ణిస్తున్న వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఎందుకు అంటే 22 లక్షల మంది ఓటర్లు ఉన్న పాత బస్తీ హైదరాబాద్ ఎంపీ స్థానానికి సంబంధించి మెజారిటీ ఆఫ్ ద హిందువులు వర్సెస్ ముస్లింలుగా ఈ ఎలక్షన్, ఈ స్థానం ఉండబోతుంది అనే వారికి. నా ఉద్దేశంలో ఇది అభివృద్ధి చేయకుండా వెనకబడిన పరిస్థితులను కల్పించిన 40 ఏళ్ల పాలనకు వర్సెస్ అభివృద్ధిని వాళ్లకు అందించాలనుకుంటున్న భాజపా పార్టీ ఫేస్గా అలాంటి యుద్ధం అని చెప్తాను. నెక్స్ట్, ఎక్కడైతే ప్రజలకు 40 ఏళ్లగా ఎటువంటి న్యాయమో ధర్మమో జరగలేదో అటువంటి దానికి వర్సెస్ న్యాయము ధర్మము ఇవ్వాలనుకుంటున్న ఒక భాజపా పార్టీలో ఉన్న అవకాశం సీటు రూపంలో ఇచ్చిన వారితో అంటాను, ఇది మత కలహం కాదు, కాకూడదు. కానీ కమ్యూనిటీ వైజ్గా చూస్తే ముస్లింలకే ఎక్కువగా సపోర్ట్ చేస్తారు అనే రియాలిటీ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందేమో. ఎందుకు అంటే పోటీ చేసిన ప్రతిసారి అసద్ గెలుస్తూ వస్తూ ఉన్నారు, ఆ స్థానంలోంచి మీరు దిగుతున్నారు. ఇప్పుడు ఆ సపోర్ట్ ఎట్లా ఉంటుంది? ఎందుకు అని అంటే ఇంతకాలంగా
వాళ్ళు రకరకాల విధి విధానాలను అవలంబించి పోటీలో నిలబడుతూ గెలుస్తూ ఉన్నారు. ఆ విధి విధానాలకు ఈసారి మనం కూడా కళ్ళం వేస్తాము. పక్కా రైట్. బీఆర్ఎస్ అభ్యర్థిని ఒకవేళ నిలబెట్టినా నిలబెట్టకపోయినా వాళ్ళ సపోర్ట్ అనేది అక్కడ ఏఐఎంఎంకి ఉంటుంది అనేది ఒక వార్త తెలుస్తోంది. ఇంకా కొంచెం టఫ్ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు అక్కడ బీఆర్ఎస్ ఒకవేళ అసద్కి సపోర్ట్ చేస్తే. నాయన వాళ్ళు రాష్ట్రమే గెలవలేకపోయారు కదా తల్లి, చూద్దాం. ఓకే, కాంగ్రెస్ పార్టీని కూడా ఒక ముస్లింని బరిలోకి దించే ఆలోచన చేస్తోంది. దేశమంతా ఇక మోదీ గాలి అయిపోయింది, ఆ చరిష్మా లేదు, రాహుల్ రాబోయే దేశానికి ప్రధాని అని చెప్పి ఈ వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా చూస్తున్నారు దీన్ని? కాంగ్రెస్ వేవ్ స్టార్ట్ అయింది, అది హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచే స్టార్ట్ అవబోతుంది అని. ఇప్పుడు దేశం మొత్తంలో రాహుల్ గాంధీ గారి హవా నడుస్తోంది అనేది ఇలా పాపం మనం ప్రజలు అంటున్నారు అంటూ తృప్తి పడిపోదాం. కానీ ఇంకా రాహుల్ గాంధీ గారికి ఏ వేవు లేదు తల్లి, ఇన్నేళ్ళు తెచ్చుకోలేని వేవు పాపం ఈరోజు ఎక్కడి తెచ్చుకుంటారు వారు మాత్రం. అది అయ్యే వ్యవహారం కాదు. కానీ మోదీ గారు ఆయన వేవో లేకపోతే పెద్ద హ్యూమన్ టైడో, ఈఎస్ పార్ట్ ఎవ్రీథింగ్. ఆయన ఇవన్నీ ఎక్కడో దాటేసి అధిష్టానంలో అలా ఉన్నారు, అందరి మనసుల్లోనూ ఆయన అలా ఒక స్థానంలో ఉన్నారు. కాబట్టి ఆయనను చేరుకోవడం కూడా ఆలోచనకు దూరమైన విషయం. రైట్, పాపం కష్టపడుతున్నారు రాహుల్ గాంధీ గారు, కానీ ఆయన దరిదాపులు కూడా చేరుకోవడం ఎంత అవుతుందంటే నేను కష్టమే అంటాను, అవ్వకపోవచ్చు. రైట్, నిన్న ప్రకటించిన ఎంపీ స్థానాల యొక్క లిస్టును ఒకసారి చూస్తే బీజేపీ ఆల్మోస్ట్ అంటే హాస్పిటల్స్ రన్ చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా టికెట్స్ ఇచ్చింది అనే వార్త. విరించి హాస్పిటల్స్ మాధవీలత, అపోలో హాస్పిటల్స్ కొండా విశ్వేశ్వరరెడ్డి, స్టార్ హాస్పిటల్స్ బూరా నర్సయ్య గౌడ్. ఎలా చూడాలి? ఆల్రెడీ మాధవీలతపై భారీగా డబ్బులు వసూలు చేసింది హాస్పిటల్ పేరుతో అనే ఒక అపవాదు. ఈ అపవాదు ఇప్పటికీ మనం చాలాసార్లు వినున్నాం తల్లి. ఈ అపవాదు ఇది అబద్ధము తప్పు అని కోర్టు కూడా నిర్ధారించి చెప్పేసింది. ఇంకా మనం ఇలాంటివే మాట్లాడుతూ ఉందాము అనుకుంటే కనుక కాన్స్టిట్యువెన్సీ గురించి మాట్లాడుకునే అవకాశం మీ దగ్గర ఉండదు, నా దగ్గర ఉండదు. రెండో విషయం ఏంటి అని అంటే, బహుశా హాస్పిటల్ అనే ఒక రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, పైకొచ్చిన వాళ్ళు, కష్టనష్టం చూసిన వాళ్ళు, ఆధునికత కోరుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్లతో కనుక అవకాశం ఇవ్వడం జరిగితే ఆయా కాన్స్టిట్యువెన్సీస్ ఇంకా ముందుకు వెళతాయి అని ఒక నమ్మకం కూడా వాళ్ళకు ఉండొచ్చేమో. పైగా ఇప్పుడు మనం విశ్వేశ్వరరెడ్డి గారు వాళ్ళ గురించి చూస్తే వాళ్ళు నాకన్నా చాలా సీనియర్స్. వాళ్ళ హాస్పిటల్ రంగానికి సంబంధం లేకుండా కూడా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరూ. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చాలా చేసి ఉన్నారు. రైట్. సో వాళ్ళు హాస్పిటల్తో అటాచ్ అవ్వడం అనేది ఒక లైఫ్లో ఇట్ హాస్ జాయిండ్, దాంతో ఇది యాడ్ అయ్యింది. కానీ కేవలం హాస్పిటల్ వాళ్ళకే వాళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు అలా చూస్తే హాస్పిటల్ మా వారిది, అంటే వారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. అంతేగాని నేను హాస్పిటల్ పెట్టి నేను హాస్పిటల్ ఎస్టాబ్లిష్ నేను చేయలేదు. అసోసియేట్ ఉండడం అనేది ఒక నా ఉద్దేశంలో అనుకోకుండా జరిగిన ఒక ఇన్సిడెంట్ అనుకుంటున్నాను తప్ప అలా ఏం ప్రత్యేకించి జరిగిన విషయం కాదేమో. మహిళలకి మాధవీలత గెలిస్తే ఏం చేస్తారు, ఏం చేయాలనే ఆలోచనతో ప్రణాళిక వేసుకున్నారు. పాత బస్తీ మహిళల తలరాతల్ని మార్చే ప్రణాళిక ఏముంది మీ దగ్గర? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ, చిన్న వయసులో ఉన్న ఆడపిల్లలకి ధైర్యము, వాళ్ళకు భవిష్యత్తులో ఇంకా చదువుకునే అవకాశము, వాళ్ళు నిర్భయంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధించాలనుకున్న స్థాయికి వాళ్ళకు చేర్చే ఒక ఉపాధి కల్పించడం. రెండవది, చదువుకోని మహిళలు ఎవరైతే కుటుంబాలను పోషించడానికి ఇబ్బంది పడుతున్నారో, ఎవరికైతే ఆ ఇంట్లో పురుషుడు అనే ఒక ధైర్యము వాళ్లకు లేదు, అటువంటి వాళ్ళకి కొన్ని విద్యలను నేర్పించి స్కిల్ డెవలప్మెంట్లో వాళ్ళకి ఉపాధులు కల్పించడం. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి ఆధ్వర్యంలో ఉన్న స్వావలంబన్ భారత్లో కానీ, ముద్రా లోన్స్ కానీ రకరకాలుగా ఉన్నాయి, విశ్వకర్మ లోన్స్ రకరకాలుగా ఉన్నాయి. ఇది అది అని చెప్పాలంటే అదో పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు అందులో వాళ్ళకి ఒక స్ఫూర్తి, ధైర్యము, అవకాశము ఇప్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం.
ఎందుకంటే ఒక స్త్రీ నిలబడింది అనుకోండి, ఆవిడతో పాటు కొన్ని వందల మందిని నిలబెట్టే ఒక మాతృత్వం ఆవిడలో ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.